సమయంలోపు అబ్జెక్షన్స్ పెట్టాలి. అలా పెట్టకపోతే దట్ ఈస్ ఏ కంక్లూజివ్ ప్రూఫ్. వాళ్ళు చెప్పింది ఆ రికార్డులో రాసుకున్న ఓనర్షిప్ వచ్చేస్తుంది. ఎంతమందికి తెలుసు ఈ రోజున? ఈ ఎంక్వైరీ ఆఫీసర్కి వెళ్ళాలి. అసలు ఎంత మిషనరీ ఉంది వాళ్ళ దగ్గర. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలు ఉంటే ఎంతమంది అందరికీ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళి ఎవరు రిజిస్టర్ చేయించుకుంటారు, ఎవరు ఎంక్వైరీకి వెళ్తారు, అంత సామర్థ్యం వాళ్ళకి ఎక్కడ ఉంది? అది ఏమీ లేకుండా ఉంది. సో సెక్షన్ 7 ప్రకారంగా ముందు వాళ్ళు ఒక టెంటేటివ్గా లిస్టు తయారు చేస్తారటండి. సర్వే రిజిస్టర్ ప్రకారం మనవాళ్ళు కానీ టెంటేటివ్గా లిస్టు తయారు చేస్తారట. ఆ లిస్టు మీద అభ్యంతరాలు ఉంటే మనమే చెప్పుకోవాలట. అవన్నీ చూసుకున్నాక ఫైనల్ లిస్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో మనం కనుక చూసుకోకుండా ఎంక్వైరీకి వెళ్ళకపోతే మన ఆస్తి పక్కన పేరైనా రాసేసేయించాలి. దట్ ఈస్ ఎ కంక్లూజివ్ ప్రూఫ్ అంటున్నాడు. ఇంకా సెక్షన్ 12 అనేది మోస్ట్ డేంజరస్ సెక్షన్ అండి ప్రతిదానికి. ఇక్కడ ఏమన్నంటే సెక్షన్ 12లో when the preparation of the record for whole or part of the notified area has been completed in accordance with the section 6 of this act, the authority shall notify back in the prescribed. అంటే 12 ప్రకారంగా వాళ్ళు తయారు చేసినటువంటిది ఆస్తుల జాబితాని పబ్లికేషన్ చేస్తారు, వాళ్ళు నోటిఫై చేస్తారు. అది ఇంపార్టెంట్ సెక్షన్ 12 అన్నాడండి. దాంట్లో 13లో ఏం చెప్తున్నాడంటే ది ఎంట్రీస్ ఇన్ రికార్డ్ ఆఫ్ టైటిల్ సో నోటిఫైడ్ అండర్ సెక్షన్ 12. అంటే 12లో ఏదైతే నోటిఫై చేశారో ఆ ఎంట్రీస్ అన్ని కూడా షల్ బి కంక్లూజివ్ ప్రూఫ్. ఇందాక నేను చెప్పాను మీతో, అది కంక్లూజివ్ ప్రూఫ్ అవుతుంది. షల్ బి కంక్లూజివ్ ప్రూఫ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ సచ్ నోటిఫికేషన్ యాజ్ అండ్ ఇఫ్ మాడిఫైడ్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ల్యాండ్ టైటిల్. లేదా ఆ ఆర్డర్ని ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ఆఫీసర్ మాడిఫై చేయాలి. మనకి తెలియదు, వాళ్ళు లిస్టు తయారు చేస్తారట. మన అభ్యంతరం పెట్టుకోకపోతే 2 ఏళ్ళ తర్వాత అది ఫైనలైజ్ అయిపోతుందట. ఏదన్నా అభ్యంతరాలు కనుక్కున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ అప్లెట్ ఆఫీసర్ని మనం అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు. తర్వాత దీనికి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పుకున్నాం. ఇంకొక అత్యంత డ్రకోనియన్ ప్రొవిజన్స్ చెప్తాను, అవి చూస్తే మనకి చదువుతుంటేనే భయం వేస్తూ ఉంది. ఎలాగో జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పారు. సెక్షన్ 18 అండి, ఎంత డేంజరస్ ప్రొవిజన్గా ఉందంటే ఇది సెక్షన్ 18 సివిల్ కోర్టులో జరిగే దావాల్ని ముందు చెప్తాం, తర్వాత సెక్షన్ సివిల్ కోర్టులో జరిగే దావాల్ని అంటే ఇక్కడ 2గా డిఫైన్ చేశారు. నోటిఫికేషన్ వెలువరే నాటికి, నోటిఫికేషన్ వెలువరిన తర్వాత. అంటే అపాన్ ది ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. అంటే కట్ ఆఫ్ డేట్ నోటిఫికేషన్ ఏంటి అనేది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సివిల్ కోర్టులో దావాలన్నీ కూడాను మనం వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ని కోర్టులో వేయాలట. ఇదిగోండి నాకు ఇప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు, ఎవరు? ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ LTO ఈ సర్టిఫికేట్ ఇచ్చాడని మన కోర్టులో వేయాలట. అలా వేయకపోతే దానికి పెనాల్టీ అట. పెనాల్టీనే కదా, కోర్టు పాస్ చేసే డిగ్రీ కూడా ఇన్ఎగ్జిక్యూటబుల్ అని చేశాడు. మళ్ళీ మన సర్టిఫికేట్ తీసుకుని కోర్టులకు ఇచ్చేవరకు ఆ డిగ్రీ ఇన్ఎగ్జిక్యూటబుల్ అన్నాడు. 2 సెక్షన్లు చదివిపిస్తాను. సెక్షన్ 18 నేను చెప్తున్నాను చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ అపాన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 12 it will be incumbent upon the disputing party relating to any suit or appeal or revision in relation to any rights or interest in any immovable property recorded in the record of titles pending on the date of such notification any civil court, high court, supreme court or in any quasi judicial authority under any law to intimate in the prescribed manner about such pendency to the టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. మా దావా పెండింగ్ ఉందండి అని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వెళ్ళి చెప్పాలట. చెప్పి గెట్ ఇట్ రికార్డెడ్, వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకుని అండ్ అప్టైన్ సర్టిఫికేట్, వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని ఆ రికార్డింగ్ అండ్ ఫైల్ సచ్ సర్టిఫికేట్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది నోటిఫికేషన్. అయ్యా మా దగ్గర ఈ దావా పెండింగ్ ఉంది అని వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ తీసుకొని మన కోర్టులో ఇవ్వాలంట. ఇవ్వకపోతే ఏమవుతుందో చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ప్రొవైడెడ్ దట్ ఆల్ సచ్ సూట్స్ అండ్ అప్పీల్స్ ఆర్ రివిజన్స్ షల్ కమెన్స్ ఓన్లీ ఆర్. ఇదేంటంటే కింద ఏం చేశాడంటే 2గా చెప్పాను కదండి, పెండింగ్ సూట్స్, కొత్త సూట్స్. కొత్త సూట్స్కి ఏమో 18(2)లో చెప్పాడు. ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 12 ఇఫ్ ఎనీ సూట్ ఆర్ అప్పీల్ ఆర్ రివిజన్ ఈస్ ఫైల్డ్ ఇన్ ఎనీ సివిల్ కోర్ట్. ఇందాక పెండింగ్ చదివాను, ఇప్పుడు వెయిబోయే చదువుతున్నానండి. హైకోర్ట్ అండ్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అండర్ ఎనీ లా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ recorded in the records of title, it shall be incumbent upon the disputing party to intimate in the prescribed manner about filing of such suit or appeal or revision to the titling registering officer, get it recorded and obtain a certificate of recording and file as such certificate before the court or tribunal within 7 days. పెండింగ్ సూట్స్కి అయితే 3 నెలలు, కొత్తగా వేసే దావాకి అయితే 7 రోజులు. అలా లేకపోతే ఏమిచ్చాడు చూడండి. ప్రొవైడెడ్ దట్ ఆల్ సచ్ సూట్స్ అండ్ అప్పీల్స్ ఆర్ రివిజన్ షల్ కమెన్స్ ఓన్లీ ఆర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ సచ్ సర్టిఫికేట్. అంతే, స్టాటస్లో అయిపోతాయి. కోర్టు నంబర్ వేసినా నువ్వు ఆ సర్టిఫికేట్ తీసుకురాకపోతే తీసుకొచ్చేవరకు ప్రొసీడింగ్ జరగవు. ప్రొవైడెడ్ దట్ ఆల్ సచ్ సూట్స్ అండ్ అప్పీల్స్ ఆర్ రివిజన్ షల్ కమెన్స్ ఓన్లీ
ఆర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ సచ్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ మనం ఇచ్చే వరకు కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగేటట్టేమీ కనిపించట్లేదు. తర్వాత అందులోనే 18(4)లో చూడండి ఎలా ఉంది, ఎంత అన్యాయం ఉందో. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ డిస్ప్యూట్ విత్ ఇన్ ది టైమ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 1 and 2 యాజ్ ది కేస్ మే బి, ది సూట్ ఆర్ అపీల్ పెండింగ్ ఆర్ ఫైల్ బిఫోర్ ఏ కోర్ట్ షల్ ల్యాప్స్. మనం కనుక తెలుసుకుని కూడా వేయకపోతే మనం చేస్తున్న దావా ల్యాప్స్ అయిపోతుందట. అసలు జ్యుడిషియల్లోకి ఇంటర్ఫీర్ అవడానికి ఏ అధికారం ఈ ప్రభుత్వానికి ఇచ్చింది? ఇది చాలా అన్యాయమైనటువంటి క్లాజెస్. ఇంకా చెప్తా చూడండి, పొరపాటు కనుక మన సర్టిఫికేట్ తీసుకోకపోతే దాంట్లో రాశాడు, ప్రొవైడెడ్ దట్ ది టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ ఆన్ సాటిస్ఫైయింగ్ దట్ దేర్ ఆర్ సఫిషియెంట్ అండ్ వాల్యూడ్ నోట్స్ ఫర్ ది డిలే. అంటే మనం వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవడంలో డిలే ఉంటే మే కండోన్ ద డిలే అప్ టు 7 days ఫర్ ఫైలింగ్ ఆల్ ది ఇంటిమేషన్స్ ఆన్ లెవీ ఆఫ్ ఫైన్. మనకు ఫైన్ వేస్తారట, ఫైన్ కట్టుకుని సర్టిఫికేట్ తెచ్చుకుని కోర్టులో ఇస్తే కానీ కోర్టులో జరగదు. దెన్ ఇంకొకటి, బ్యాంకులకు మనం లోన్స్ తీసుకుంటాం, అది సెక్షన్ 20లో చెప్పారు. బ్యాంకులో లోన్లు తీసుకున్నా మనం మార్టిగేజెస్ పెడతాం, ఆ మార్టిగేజెస్ కూడా కంపల్సరీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేయాలట. అలా చేయకపోతే ఏమవుతుందో చెప్పాడు చూడండి. అది 3 monthsలో చేసుకోవాలట. అలా చేయకపోతే కనుక ఎప్పుడవుతుందంటే ఆ మార్టిగేజ్ వాళ్ళు అమలు చేసుకోవడానికి, ప్రొవైడెడ్ దట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఫోర్ సచ్ ఈక్విటల్ మార్టిగేజ్ షల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్. ఈ సర్టిఫికేట్ తీసుకుని బ్యాంకర్ తీసుకుంటేనే వాళ్ళకి మార్టిగేజ్ అమల్లో ఉన్నట్టు. అలాగే మార్టిగేజ్ చేసినా కూడా మార్టిగేజ్ అమల్లో లేదు. దెన్ నెక్స్ట్ ఇంకొక క్లాజు, మోస్ట్ డేంజరస్ క్లాజ్ ఇంకొకటి. అలాగే కంపెనీస్ యాక్ట్ కింద ఛార్జ్ చేస్తున్నా కూడా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందేనట, తెచ్చుకుంటేనే అవుతుంది. సెక్షన్ 22 అండి, ఇది ఒకసారి చదువుతాం చూడండి ఎంత డేంజరస్గా ఉందో ఈ సెక్షన్ 22. కోర్టులో రిసీవర్ని అపాయింట్ చేసిన, రిట్లు పెండింగ్ ఉన్న, అపాన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 22(1) అండి ఇది. అపాన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 12 ఇట్ విల్ బి ఇన్కంబెంట్ అపాన్ ది పార్టీస్ కన్సర్న్ to intimate in the prescribed manner to the titling registering officer concerned all the pending actions as on the date of notification, like appointment of receiver in any insolvency petition or writ or an order affecting an immovable property made by any court or competent legal authority for the purpose of enforcing a judgment or recognizance of any deed of arrangement or arbitration or settlement, get it recorded and obtain a certificate of its recording within 3 months of notification, failing which such pending action will be rendered unenforceable. కోర్టులో రిసీవర్ని అపాయింట్ చేసినా రిసీవర్ పొజిషన్ తీసుకుంటాకి లేదు, ఎందుకంటే ఆయన యాక్షన్స్ అన్ని కూడా రెండెడ్ అన్ఎన్ఫోర్సిబుల్ అని చెప్పాడు ఈ చట్టంలో. దాన్ని ఇంకొకటి చూడండి, దీంట్లోనూ దాంట్లోనే క్లాజ్ 2లోనండి, ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్, ఇందాకదే అపాన్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అండర్ సెక్షన్ 12 ఆల్ యాక్షన్స్ రిలేటింగ్ టు అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ అండ్ సో అండ్ సో సేమ్ మళ్ళీ రిట్లో ఇవన్నీ అంటూ ఏం చెప్తాడు, బై ది పార్టీస్ కన్సర్న్ గెట్ ఇట్ రికార్డెడ్ అప్టైన్ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ విత్ ఇన్ 7 days. పెండింగ్ అయితే 3 నెలలు, నోటిఫికేషన్ అయితే 7 days. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్ సచ్ పెండింగ్ యాక్షన్ ఇన్ సబ్సెక్షన్ 1 and 2 షల్ బి ఎన్ఫోర్సిబుల్ ఓన్లీ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్. ఆడు సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ ఇస్తేనే రిసీవర్ ప్రాపర్టీస్ మేనేజ్ చేయడం కానీ ఇంకొక ప్రొసీడింగ్స్ కానీ ఏదన్నా కానీ సర్టిఫికేట్ తీసుకుని మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేయించుకుని, అయ్యా మాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ కోర్టులో వేస్తేనే ఈ కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కానీ ఆర్డర్లు కానీ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది అని చెప్పాడు. దాన్ని ఇంకొక డేంజరస్, అన్ని డేంజరస్ కనిపిస్తున్నాయండి. ఇంకొకటి చెప్తాను, సెక్షన్ 24లో పవర్ ఆఫ్ అటార్నీస్ గురించి ఇచ్చాడు. Upon issue of the notification under section 12, it will be incumbent upon the parties concerned to intimate in the prescribed manner to the title registering officer concerned all the subsisting power of attorney authorizing the agents to sell or develop or construct the immovable property and all the subsisting agreements come general power of attorneys, get them recorded, really record చేసుకోవాలి and obtain a certificate of its recording within 3 months of time. అలాగే సబ్సిక్వెంట్ దానికి ఆఫ్టర్ ది ఇష్యూస్ 7 days అంటూ దాని కాన్సిక్వెన్సెస్ చూడండి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఇన్ కోర్ట్ సచ్ పవర్ ఆఫ్ అటార్నీ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ షల్ బి ఎఫెక్టివ్ ఓన్లీ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ది సర్టిఫికేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ PRO కన్సర్న్.
పవర్ ఆఫ్ అటార్నీ రాసినా, డెవలప్మెంట్ అగ్రిమెంట్ రాసినా వెళ్ళి ఆ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు సర్టిఫికేట్ అని తెచ్చుకుంటే సర్టిఫికేట్ ఇచ్చిన రోజు నుంచే అమల్లోకి వస్తాయట. డిగ్రీలు ఎగ్జిక్యూట్ చేయకూడదు, దావాలు ప్రొసీడ్ అవ్వకూడదు, మన ఆస్తుల గురించి అగ్రిమెంట్స్ రాసుకోకూడదు, ఏం చేసినా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఓ రిజిస్టర్ తెచ్చుకోవాలి. మరి అది కరెక్ట్ అయిపోయి ఏదైనా చేశాడు అంటే ల్యాండ్ అప్పీలేట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి, ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అథారిటీకి వెళ్ళి, దానికి ఎవరు ఉంటాడు, ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ క్యాడర్ ఆఫీసర్ ఉంటాడట. ఇప్పుడు వాడు తప్పు చేసి ఎక్కడికి పోవాలి, హైకోర్టుకు పోవాలట. ఎంతమందికి మన రాష్ట్రంలో హైకోర్టుకు వెళ్ళేటువంటి స్తోమత ఉంది? ఎంతవరకు ఈ బ్యూరోక్రటిక్ వ్యవస్థ నియమంతో నిబంధనతో లా బెండింగ్గా వర్క్ చేస్తూ ఉంది? ఇది ప్రశ్నార్థకం. ఇంకొకటి చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తాను. తర్వాత సక్సెషన్ సర్టిఫికేట్ కండి, సెక్షన్ 25లో చెప్పాడు, తండ్రి చనిపోతారు లేకపోతే ఇంకేదో ఉంటాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకుని మ్యూటేషన్ చేయించుకోవాలి. దానికి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలట. ఆయన తప్పు రాస్తే అప్పీలేట్ అథారిటీకి వెళ్ళాలట, జాయింట్ కార్డు దగ్గరికి. అక్కడికి నుంచి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్తాం. అది సెక్షన్ ఒకటి చదువుతా చూడండి. ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ అన్ ఇండివిజువల్ whose name is entered as a title holder in the register of titles, charge holder in the register of grant of succession, charges and covenants or disputing party in register of dispute, the legal aids of such decision shall file an application in the prescribed manner to the titling registering officer at a TRO concerned for grant of succession and for replacing the name of the decision with their names in the aforesaid registers. ఆయన కనుక నచ్చకపోతే అప్పీల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఆయనకి కూడా నచ్చకపోతేనంటే నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళేది మనకి డైరెక్షన్ ఇస్తే అప్పుడే మనం సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చండి. ఈ సర్టిఫికేట్ పెట్టి అయ్యా మాకు ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అథారిటీ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు, ఇది మేము తేల్చలేము, సివిల్ కోర్టుకు రమ్మన్నాడు అంటే అప్పుడు సివిల్ కోర్టులో ఈ కేసును విచారణ తీసుకో. అంటే సివిల్ కోర్టు ఏ కేసును విచారించాలో ఏ కేసు విచారించకూడదో కూడా ఈ చట్టమే రెగ్యులేట్ చేసేస్తూ ఉంది. దాన్ని ఇంకొకటి దీనికి ఒక ఇవన్నీ సూపర్వైజ్ చేయడానికి ఒక ల్యాండ్ అథారిటీ అని పెట్టారండి. దాంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్ని ఒక అపాయింట్ చేశారు, ఐదర్ రిటైర్డ్ లేదండి. తర్వాత వీళ్ళు చేసినటువంటి ఏ చర్యలు కూడా ఏది కూడా ఈ పాస్ చేసినటువంటి ఆర్డర్స్ మీద సివిల్ కోర్టులకు అధికారాలు లేవు. ఓకే, తప్పు చేశాడా ఏంటంటే, తప్పు చేసినా కూడా అంటే గవర్నమెంట్కి లెటర్ రాయాలట. కాబట్టి ఈ రకంగా తప్పు చేసేది ఏంటంటే గవర్నమెంట్ మనకి శాంక్షన్ ఇస్తుందట ప్రాసిక్యూట్ చేయడానికి. ఆ శాంక్షన్ తీసుకుంటేనే ప్రాసిక్యూషన్ కూడా చేయడానికి. మరి గుడ్ ఫెయిత్తో ఏమైనా చేశాడంటే ఓకే. దానికి వచ్చేసరికి సెక్షన్ 67 అది చదివి నేను కంక్లూడ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. 38లో చెప్పిన ప్రొవిజన్ ఒకసారి చదువుతాను. నో సివిల్ కోర్ట్స్ అలౌ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఇన్ విచ్ ఎనీ TRO అండ్ LTAO అంటే ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ ఆఫీసర్ అపాయింటెడ్ అండ్ సెట్ ఆర్ ఎంపవర్డ్ బై ఆర్ అండర్ ది యాక్ట్ టు డిటర్మైన్. విచారించే అధికారం వాళ్ళకి మాత్రమే ఉంది, సివిల్ కోర్టులకు లేదు. దాన్ని ఇంకొక 67 సెక్షన్ చదివి కంక్లూడ్ చేస్తాను నేను. సెక్షన్ 67లో 1, నో లీగల్ ప్రొసీడింగ్స్ ఆర్ ఎనీ అదర్ క్లైమ్ ఆర్ యాక్షన్ షాల్ లై అగైన్స్ట్ ఎనీ పర్సన్ ఫర్ ఎనీథింగ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేడ్ దేర్ అంట. సో ఇమ్యూనిటీ ఇచ్చేశారు. 67(2)లో నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ ది సెక్షన్ ఎక్సెప్ట్ విత్ ది ప్రీవియస్ యాక్షన్ ఆఫ్ ది అథారిటీ కాన్స్టిట్యూట్ అండర్ ది యాక్ట్. అథారిటీ అంటే ఓ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళు అపాయింట్ చేస్తారట. ఆ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే కోర్టులో దావా వేయాలన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి, కోర్టులో ఒక రిసీవర్ని అపాయింట్ చేయించుకున్నారన్నా వాళ్ళ పర్మిషన్ కావాలి, మన ఆస్తి అమ్మాలన్నా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒకవేళ బ్యాంక్ మనం తనఖా పెట్టుకుని తనఖా వసూలు చేసుకోవాలనుకున్నా నేను వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. డిగ్రీ వచ్చిన తర్వాత అమలు చేసుకోవాలనుకున్నా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకొస్తే తప్ప డిగ్రీ అమలు చేయడానికి లేదు. మన ఆస్తి అమ్మకూడదు, మనం కొనకూడదు, మనం తనఖా పెట్టుకుని అప్పులు ఇవ్వకూడదు, ఇచ్చిన అన్నిటికీ ప్రతిదీ వాళ్ళ పర్మిషన్ కావాల్సిందే. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని ల్యాప్స్ అయిపోతాయట, అన్ఎన్ఫోర్సిబుల్ అన్నాడు. మరి ఇటువంటి డ్రకోనియన్ యాక్ట్ని తీసుకుంటానికి మనందరం మనలాంటి న్యాయవాదులందరూ సైలెంట్గా ఉంటే ఎంత నష్టం జరుగుతూ ఉంది. ఈ రోజునే న్యాయ వ్యవస్థే మనుగడే ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి చట్టాలను కనుక మనం నోరు మూసుకొని కనుక ఊరుకుంటే పట్టించుకోకుండా, కానీ దీన్ని చూశాను కొన్ని వాట్సాప్ గ్రూపులు, అబ్బా ఇది బ్రహ్మాండమైన గొప్పదైన చట్టం తీసుకొచ్చేసారు మన రాష్ట్రంలో అన్నారు. ఏంట్రా ఇంత గొప్ప చట్టం అని చదివితే ఇంత అన్యాయం ఉంది దీంట్లో. అసలు న్యాయ వ్యవస్థను ఏ రకంగా చట్టం తీసుకొచ్చి కంట్రోల్ చేసుకొస్తుంది? ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి దీంట్లో అంశాలకి విరుద్ధం కాదా? ఇది తప్పనిసరిగా ఈ యాక్ట్ను మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన అధ్యక్షులు వారు మరి అందరితోటి ఒక స్టేట్లో మాట్లాడి దీన్ని ఏదో రకంగా మనం ప్రొటెస్ట్ చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ చట్టాన్ని మనం ప్రతిసారి మనకు జరుగుతుంది ఏంటంటే చట్టం తీసుకొచ్చాక కానీ మనకు తెలియట్లా.
ముందుగా మన నోటీసులో పెట్టట్లేదు ఎవరు. మరి ఇవన్నీ వచ్చినప్పుడు మనం ముందుగానే ఎల్లుండే వాళ్ళం, కొన్ని సజెషన్స్ ఇచ్చేవాళ్ళం. ఇటువంటిది మనం మన అడ్వకేట్ జనరల్ గారు చెప్పినట్టుగా రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిని పెడదామన్నా, అరే సోమవారం నుంచి శుక్రవారం దాకా పగలు రాత్రి పని చేస్తున్నాం, శనివారం నాడు ఆర్బిట్రేటర్ల దగ్గర, ఇలాంటి ల్యాండ్ టైటిల్ దగ్గర, వక్ఫ్ ట్రిబ్యునల్స్ దగ్గర, రరాల దగ్గర ఇవన్నీ కూడా మనం పని చేసుకుంటుంటే ఇక అడ్వకేట్స్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా కష్టమైనటువంటిది. ఓన్లీ ఇది న్యాయ వ్యవస్థలోనే డిస్ప్యూట్ రెజల్యూషన్ జరగాలి. ఈరోజు మనం చూసుకుంటే సపోర్ట్లో 100 దావాలు కూడా లేవు, 90-95 దావాలు మించి లేవు మనకి. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థలోనే మనం న్యాయవాదులుగా ఉండి, న్యాయవాదులమే కాదు న్యాయ వ్యవస్థను కాపాడాల్సినటువంటి ముఖ్యమైన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రజలందరికంటే ముందు మన మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా న్యాయవాదుల ముక్త కంఠంతో మనం దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాన్ని తప్పనిసరిగా రద్దయ్యే వరకు ఏదో ఒకటి ఒక మంచి కార్యక్రమం భారత స్టేషను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని దీన్ని అందరం ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఏది తీసుకున్నా న్యాయవాదులుగా బెజవాడ భారత స్టేషన్గా మేమందరం మీతో పాటు మేము ఉండి మీరు చేసేటువంటి ఏ నిర్ణయాన్ని అయినా సరే, అది ఏ రకమైనటువంటి ప్రొటెస్ట్ అయినా సరే తప్పనిసరిగా మీతో ఉంటామో తెలియజేస్తూ, మరి పెద్దలకి చాలా మంది ఉన్నారు కాబట్టి వారు కూడా వాళ్ళు మనకంటే పెద్దగా చెప్పగలరు. నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి కృష్ణమూర్తి గారు, మీరు వివరించినందుకు. మరి చట్టాలతో నష్టం జరుగుతుందని కూడా చెప్పారు. మరి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని నెక్స్ట్ కార్యాచరణలో మనం